లిక్కర్‌లో అతిపెద్ద కుంభకోణం. ఇంతకుముందు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని మాట్లాడుకోవడం, ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కుమార్తెలు, ఎంపీలు వీళ్ళందరూ అరెస్ట్ అవ్వడం ఇదంతా చూసాం. అది రాష్ట్రాల్లో పదవులతో పాటు ఆ పార్టీ రాజకీయ పరిస్థితికే ఇవాళ క్వెషన్ మార్క్‌గా తయారైంది. అంతకు మించి ఎన్నో రెట్లు ఎక్కువైన కేసు ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్. 2019 నుంచి 24 మధ్య జరిగిన ఈ మద్యం కుంభకోణం తాలూకా విచారణలో లోపలికి వెళ్లే కొద్దీ తవ్వే కొద్దీ ఒక్కొక్క విషయం బయటపడుతున్నాయి. ఒక్కొక్క దొంగ బయటపడుతున్నాడు. ఇంతకుముందు అనేక మంది మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ సో ఆన్ 34, 35 మంది నిందితులు. ఇందులో కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది ఇంకా బయట ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. మళ్ళీ తాజాగా విచారణలో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, నిన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్, కారుమూరి సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. మొదట ఈ కేసుకు సంబంధించి విచారణ చేసి ఇందులో అరెస్టులు చేసి ఇందులో ఎంతెంత ఎవరు కాజేశారు, అసలు మొత్తం స్కామ్ ఎంత, ఏ ఏ రకాలుగా జరిగింది, ఎన్ని అంచెల్లో జరిగింది, ఇవన్నీ బయటపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్. సో దానికి సంబంధించి ఏమన్నారు, ఇది చంద్రబాబు రాసిన స్క్రిప్టు, లోకేష్ చేస్తున్న డైరెక్షను, రాజకీయ కుట్ర, కక్ష, ఇలా రకరకాలుగా మాట్లాడారు వైసీపీ నేతలు. కానీ ఇప్పుడు అరెస్టులు చేస్తోంది ఎవరు? రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది కానీ, వాసుదేవరెడ్డిని కానీ, నిన్న కారుమూరి సునీల్ కుమార్ని కానీ అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ. ఇది కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో సిబిఐ తర్వాత స్థానంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్. డైరెక్ట్గా ఇది సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది. ఇది అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి స్క్రిప్ట్ అంటారు, ఎవరి డైరెక్షన్ అంటారు? నరేంద్ర మోడీ స్క్రిప్ట్ రాస్తే, అమిత్ షా డైరెక్షన్ చేస్తే నిర్మలా సీతారామన్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? అనగలరా? సో ఇంత పెద్ద స్కామ్కు పాల్పడి ఇదంతా ఒక్క వ్యక్తి రాజకీయ స్వార్థం కోసం జరిగింది. మీరు అడగచ్చు, అదేంటి సార్ ఒక వ్యక్తి ఏంటి, వీళ్ళందరూ డబ్బులు కొట్టేశారు కదా అని. ఎస్, ఒక్కడే చేయలేడు కదా. ఒక పెద్ద దొంగతనం చేయాలంటే ఒక్కడి వల్ల అవ్వదు. అదే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ దొంగతనం ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా చేస్తే దొరకకుండా ఉంటాము, ఇవన్నీ పెద్ద తతంగం ఉంటుంది దీనికి. అలా చేసిందే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎలా చేశారు దీన్ని, డిజిటల్ పేమెంట్లు ఆపేసి క్యాష్ పేమెంట్ తెచ్చి వీళ్ళే డైరెక్ట్గా డిస్కమ్లతో మాట్లాడి అసలు వాళ్ళు ఇవ్వకపోతే బెదిరించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని. సో ఇప్పుడు కారుమూరి సునీల్ కుమార్ పాత్ర ఏంటంటే ఇది రవాణా. అంటే ఇందులో హవాలా, రవాణా రెండిట్లోనే ఇన్వాల్వ్మెంట్ ఉంది. హవాలా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక 7-8 డెన్లు ఉన్నాయి. ఆ తాడేపల్లి దగ్గర మొదలుపెట్టి దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ డెన్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మరి డబ్బు అక్కడికి పట్టుకెళ్ళడం, షెల్ కంపెనీలు, రకరకాల కంపెనీలు, సౌత్ ఆఫ్రికాలో వ్యాపారాలు. ఇంతకుముందు మీకు గుర్తుంటే సౌత్ ఆఫ్రికాలో శాచెట్ల రూపంలో ఆల్కహాల్ అమ్ముతుంటే అక్కడ ప్రభుత్వం అధికారులు వచ్చి సీజ్ చేయించి దాన్ని క్లోజ్ చేయించి వీళ్ళు వెనక్కి పంపించారు. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఖండాంతరాలకు కూడా వ్యాపించింది ఈ ఘనత అంటే ఇదే ఆఫ్రికా దేశంలో. ఇక దుబాయ్ ముఖ్యమైన డెన్ను. అక్కడ డబ్బులు దాచుకోవడాలు, అక్కడి నుంచి వేరే దేశాలకు పెట్టుబడులు పెట్టడాలు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? జాంబియా, టాంజానియా, అసలు మ్యాప్లో వెతుక్కునే దేశాలకు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇథియోపియా, ఇలాంటివన్నీ తెలియకూడదు. ఈ దోచేసిన డబ్బంతా ఎక్కడ పెట్టాలి? అయితే ఇక్కడ పెట్టలేదా? ఎక్కడ పెట్టారు? హాస్పిటల్స్లో పెట్టారు, సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టారు, బంగారం షాపుల్లో పెట్టారు, సినిమాల్లో పెట్టారు. రాజకేశిరెడ్డి అసలు అతనేమో ఐటీ సలహాదారు రాజకేశిరెడ్డి టెక్నికల్గా. కానీ ఈ లిక్కర్ కుంభకోణం మొత్తం నడిపించింది మిథున్ రెడ్డి బ్రెయిన్ అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది రాజకేశిరెడ్డి. బట్ వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేశారు? ఎండ్ ఆఫ్ ది డే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల కోసం డబ్బుల డిస్ట్రిబ్యూషను చేయించాడు. వాహనాల్లో, అధికారిక వాహనాల్లో చేయించాడు. అంటే ప్రజల్ని డబ్బులతో కొనేయచ్చు అనే ఒక రాజకీయకరమైన బలుపు, గర్వం. 1000 కోట్లు దోచేసి 10 పైసలు అందులో ప్రజలకు ఓట్ల రూపంలో పెట్టేయచ్చు. సంక్షేమ పథకాల రూపంలో ఇంకో పావలా పెట్టేస్తే మళ్ళీ ఎగబడి ఓట్లేసేస్తారు అనుకున్న దుర్బుద్ధి మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. నో, అది వర్కౌట్ కాదు అని. అందుకే 11 సీట్లు ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయట్లేదా? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం ఎవరైతే ఆ నీడీ పీపుల్ ఉన్నారో
మరీ ఫ్రీబీస్ ఇచ్చేసి వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. కానీ అవసరానికి తగ్గట్టు ఇప్పుడు పిల్లల చదువుకి ఇవ్వాలి, బియ్యం లేని వాళ్ళకి రేషన్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొకటి ఇవ్వాలి. అంతేగాని ప్రతీదీ ఇచ్చేసి నువ్వే పని చేయక్కర్లేదనే స్థాయికి తీసుకొచ్చినా కూడా కరెక్ట్ కాదు. సరే, అదొక చర్చ. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అనుకుంది ఏంటంటే, నువ్వు ఎన్నన్నా కుంభకోణాలు చేయి, ఎన్నన్నా స్కాములు చేయి, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకి పప్పు బెల్లాలు పంచిపెట్టు, వాళ్ళు వచ్చి ఓట్లేసేస్తారనుకుంటే అది కాదు అని మొహం మీద కొట్టినట్టు చెప్పారు ఓట్లతో మొన్న. సరే, మరి చేసిన పాపం అయిపోతుందా? మళ్ళీ మనమే గెలిచేస్తాం, దీని అంతా సర్దేసుకోవచ్చు అనుకుంటే కథ అడ్డం తిరిగింది కదా. ప్రభుత్వం వచ్చింది, సిట్టేసింది, దొంగలందరూ బయటపడ్డారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఎందుకంటే ఇందులో ఈడీ ఈ వ్యవహారం మనీ లాండరింగ్ ఉన్నాయంటే ఈడీ అడుగు పెడుతుంది. ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే 16 నెలల పాటు అక్రమాస్తుల కేసులో ఎక్కడైతే చెంచలగూడ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మళ్ళీ వీళ్ళందరూ అదే జైలు క్యూ కడుతున్నారు. కోయిన్సిడెన్స్ అని ఎందుకన్నానంటే, జగన్మోహన్ రెడ్డి అంటారు యువత రాజకీయాల్లోకి రావాలి, ఎవరన్నా అంటారు, కానీ ఆయన ప్రత్యేకించి యువత మీద ప్రేమతో ఉన్నట్టు మాట్లాడి, ఇదిగో నా అడుగుజాడల్లో వచ్చిన వాళ్ళే అవినాష్ రెడ్డి, నా అడుగుజాడల్లో వచ్చిన వాడే మిథున్ రెడ్డి, చివరెడ్డి మోహిత్ రెడ్డి, ఇంకో రెడ్డి అని చెప్తాడు. అవును, కరెక్ట్గా ఆయన అడుగుజాడల్లోనే పనిచేశారు వీళ్ళందరూ. పనిచేసి ఆయన వెళ్ళిన జైలుకి వీళ్ళందరూ వెళ్తున్నారు. ఇప్పుడు అడుగుజాడలు అంటే అది కాదు సార్. సమాజంలో అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లోకి వచ్చి పనిచేసి ఎంతో కొంత ఉపయోగపడితే అది యువత రాజకీయాల్లోకి రావడం వల్ల ఉపయోగం. అంతేగాని స్కాములు చేసి వాళ్ళు చదువుకున్న బ్రెయిన్లన్నీ ఉపయోగించి ప్రజల డబ్బు ఎలా దోచేయాలి, ప్రభుత్వ ఖజానా కదా ఇదంతా కన్నవేశారు వీళ్ళు. వందల వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది అంటే ఏంటి, మళ్ళీ అది ప్రజల్లోకి వెళ్లాల్సింది. ఇట్స్ ఎ రొటేషన్. ప్రజల మీద పన్నులేస్తారు, ఆ డబ్బు వస్తుంది, మళ్ళీ వీళ్ళు సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఇస్తారు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతారు, గవర్నెన్స్, అదే కదా సైకిల్ రొటేషన్. ఆ డబ్బులోంచి వీళ్ళ జేబుల్లో కాజేశారు. నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒకటి పెద్ద స్కామ్ బయటపడింది మొన్న. ఇదే ఈడీ గనుల శాఖకు సంబంధించి 2000 కోట్లకు లెక్క చెప్పమని అడిగింది. ఇంకా శాండ్ ఉంది, ల్యాండ్ వ్యవహారాలు ఉన్నాయి. సో ఈ లిక్కర్ స్కామ్లో ఏంటంటే అందరి చెయ్యే ఉంది. తిలా పాపం తలో పిడికడు అనేది సామెత ఉంటుంది కదా, అట్లాగా అందరి చెయ్యే ఉంది. మిథున్ రెడ్డి, సజ్జల, రేపో ఎల్లుండో సజ్జలకి నోటీసులు ఇస్తారు, మరి ప్రచారం జరుగుతుంది ఒక వారం 10 రోజులుగా. విజయసాయిరెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో మొట్టమొదట ఏసీబీ పిలిచినప్పుడు రాజకేశరెడ్డి పేరు చెప్పింది విజయసాయిరెడ్డి. అవును, మా ఇంట్లోనే జరిగింది, ఫామ్ హౌస్లో జరిగింది మీటింగు, నేనే 100 కోట్లు ఇమ్మని చెప్పాను, ఇవన్నీ ఆయన చెప్పాడు. అలా ఆయన ఏదో ఇందులో సంబంధం లేదు అనుకోవద్దు, అందరికీ ఉంది ఇందులో భాగం. కానీ ఎవరి కోసం చేశారు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి చేశారు అంటే వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు, ఎవరు ఏమి త్యాగాలు చేయలేదు. వేసుకుని ఎండ్ ఆఫ్ ది డే పెద్ద పోర్షను. ఇప్పుడు మీకు అంతే కదా, దొంగతనం చేస్తే ఒక లీడ్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో అంటే బ్రెయిన్ ఎగ్జిక్యూషన్ పెట్టిన వాళ్ళకి పెద్ద పోర్షన్ వెళ్తుంది, మిగతా వాళ్ళకి వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్తాయి. సరిగ్గా అదే ఈ లిక్కర్ స్కామ్. మరి ఏంటి, ఇది ఎక్కడ దాకా వచ్చింది, సిట్టు ఈడీ విచారణ స్టేటస్ ఏంటి, అంతిమ లబ్ధిదారు అని మాట్లాడుకునే ఈ లిక్కర్ డాన్ కథ ఎప్పుడు తేలుతుందో మాట్లాడదాం బ్రేక్ తర్వాత. వైసీపీ లిక్కర్ కథల్లో భాగంగా షార్ట్ బ్రేక్.